అద్భుతం చూడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయ. ప్రభు కృప వల్ల సజీవు లెక్కల్లో మనం భద్రపరచబడి నవంబర్ నెల ఎన్నో రోజు రెండవ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈ చదవబడ్డ భాగము నుంచి జ్ఞాపకం చేసుకొని అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయ, హల్లెలూయ. రెండు మాటలు జ్ఞాపకం చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం. రాజు అయిన దావీదు మహారాజు ఈ 14వ కీర్తన రాస్తూ రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని. ఎక్కడి నుంచి? ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎక్కడుండి? ఆకాశం అంటే ఇక్కడ లేదు, కొన్ని కోట్ల మైళ్ళు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆకాశం. పరలోకం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. దర్శనాలు బట్టి పరలోకం ఎలా ఉంటుందని చూస్తారు తప్ప నిజంగా పరలోకాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. పరలోకాన్ని మించి ఎత్తైన మరో స్థలం లేదు. ఇంకా అక్కడ నుండి ఆయన చూస్తుంటే భూలోకంలో ఉన్న మనుషులంతా కనబడుతున్నారంటే ఆయనకి. ఎలాంటిదండి ఆయన దృష్టి? దేవుని దృష్టి ఎలాంటిది? మబ్బు మసక, మబ్బు మసక, ఆయనకి లేదు. దాక్కోటానికి మనుషుడికి అధికారం లేదు. పాతాళంలో పండుకున్నా నేను అక్కడ ఉన్నాను, ఆకాశంకి వెళ్ళిపోయినా నేను అక్కడున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా కంటిలో నుంచి నీవు తప్పించుకోవటానికి సాధ్యం కాదు. చాలామంది కళ్ళు కప్పేదారు, ముసలోళ్ళు కళ్ళు కప్పేదారు పొడిచాడు. నేను అనలేదు, నేను చేయలేదు, నాకు సంబంధం లేదంటారు. వాళ్ళు చేసే ఉంటారు కానీ అబద్ధాలు ఆడతారు. ఈ ముసలిదానికి ఏం తెలుసును, ఈ ముసలోడికి ఏమీ తెలియదులే అని బుంకేస్తారు చాలామంది. వివేకము కలిగి దేవుని వెతకటానికి ఏమి ఉండాలంట? వివేకం అనేది ఉండాలి. వివేకంతో దేవుణ్ణి వెతకాలి. వివేకము లేకుండా దేవుని వెతికితే ఆయన నీకు కనపడ్డం. బొమ్మల్ని విగ్రహాలను మొక్కడం కాదు. బొమ్మల విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అవి భూమి మీదే ఉన్నాయి, ఆకాశంలో లేవు. దేవుని స్తోత్రం. ఆకాశంలో ఉన్నవాడు ఒకే ఒక దేవుడు, ఆయనే సృష్టికర్త. నీవు నేను ఆరాధన చేసి మహిమపరుస్తున్న జీవము కలిగిన దేవుడు. ఏ దేవుడైనా జీవము కలిగిన దేవుడు, చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, నడిచే దేవుడు, ఆలకించే దేవుడు. అందుకే నువ్వు ఆలకిస్తున్నావు, నువ్వు వింటున్నావు, నువ్వు వాసన చూస్తున్నావు, నువ్వు కళ్ళతో చూస్తున్నావు. అందుకే ఆయన స్వరూపాన్ని మాత్రమే దేవుడు మనకి ఇచ్చాడు. ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాడు. అంటే ఎవరైనా నన్ను వెతికేవారు ఉన్నారా అని. ఎవరినే? మూడో వస్తువులు అంటాడు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అందరూ కొందరా? ఏమండి, అందరూనా కొందరా? అందరూ. వారందరూ దారి తొలగి. ఏం తొలగిపోయారంట? దారి తప్పితే ఎక్కడికి వెళ్తాం మనం? దారి తప్పితే డొంకల్లో పడతావు, ముళ్ళల్లో పడతావు, గోతుల్లో పడతావు. నిజమే. మనకి ఏర్పాటైన రూటుని జాగ్రత్తగా నడుస్తూ ఉంటే చెమట పట్టినా అరసిపోయినా నీకు దారి పోదావు, సక్రంగా ఉంటుంది. కొన్ని దారిని నడవు. రాత్రి టైంలో చూడ కుర్రోళ్ళు కూడా దారిని నడరు. చూసారు లేదు మీరు?
కుర్రోళ్ళు కూడా రాత్రి టైంలో దారి మీద నడరు, డొంకల్లో నడుస్తారు, తోటల్లో నడుస్తారు. 8-9 గంటల ప్రాంతంలో చూడాలి. మన ఏరియాలో ఉన్నవాళ్ళు కొంతమంది పార్టీలు, మందు పార్టీలు, పలావ్ పార్టీలు, బాటిళ్ళు అక్కడే ఉంటాయి, కవర్లు అక్కడే ఉంటాయి, తెల్లారి వెళ్ళి చూస్తే అన్నీ అక్కడే ఉంటాయి. కొంపలేదు వీళ్ళకే, ఏమండే కొంపలేదు వీళ్ళకే. ఇంట్లో తీసుకుని తినొచ్చు కదా. దొంగోళ్ళ లక్షణాలు. ఏ లక్షణాలు? దొంగోళ్ళ లక్షణాలు తోటలను తిరగడమే. ఒకడు ఉన్నాడు కదా మనకు బైబిల్లో, వాడే కొట్టుకునేవాడు, గాయపరుచుకునేవాడు, కేకలేసేవాడు. సమాధుల్లో ఎవరంటారో? ప్రాణమన్నవాడు ఉండడు, చచ్చినోడు ఉంటాడు సమాధులను. కానీ ఎక్కడుండేవాడు? వీడు సమాధుల్లోనే ఉండేవాడాడు. ఎవరైనా వస్తే కొట్టేసిపోడు రాళ్ళతోటి, ఆడు కూడా కొట్టేసుకునేవాడు. మనం కొట్టుకోగలుగుతామా? వాడిలోకి ప్రవేశించిన దెయ్యం అలాంటిది. దెయ్యం ఇంట్లో ఉంచదో. చాలామంది రాత్రులు ఇంట్లో దొరకరు, బయటే ఉంటారు. వాళ్ళు బయటే తిరుగుతారు. నిన్ను పట్టిన దెయ్యం ఇంట్లో ఉంచదు. నిన్ను దారి తొలగి ఏమన్నాడా? దారి తొలగి బుద్ధిగా చెడిపోయారంట. మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనా లేడు. అబ్బా, ఎంత డిగ్రీ వీళ్ళకి! మేలు చేసేవాడు లేడు, అసలు ఒక్కడో లేడంట. ఎంత ఘోరం! రాత్రి ఏమన్నారు? వర్తమానం రాత్రి మనోడు కొంతమంది మంది వచ్చారు కదా. ఏమన్నారు రాత్రి? దేవుని నువ్వు గణపరచకపోతే నీ జీవితం అంతా సున్నా. ఏమీ లేదు. అన్నయ్యని కనపరచడం, తమ్ముడు కనపరచడం, అక్కని చెల్లిని కనపరచడం కాదు, మేనత్తలు మేనవడల్ని మేళ్ళని కనపరచడం కాదు. ఎవరిని? దేవుణ్ణి కనపరచాలి. కనపరచని రాజుని గురించి చెప్పాను రాత్రి. మీకు ఎవడాడు? రాజు అయిన బెల్షస్సరు. గణపరచలేదు సరికదా, దేవుని ఆలయంలో ఉన్న పాత్రలు పట్టుకొచ్చి తాగాడు. బంగారు పాత్రలతో, వెండి పాత్రలతో తాగాడు. ఊరుకోడు దేవుడు ఎలాంటి పనులు చేతేని. కళ్ళు లేవనుకున్నాం, ఆయనకి ఉన్నాయి. అదే కదా చెప్పుకునేది మనం. అప్పుడు గోడ మీద చెయ్యి రాసింది రాత, మనిషి లేడు. చెయ్యి రాసేస్తుంది. 3 భాషల్లో వ్రాయబడి ఉన్నది అక్కడ. హెబ్రీ, లాటిన్, గ్రీకు భాషలో. చాలామందిని పిలిచాడు కానీ అది చదవడమే చేతకలేదు ఎవరికి. దాన్ని చదవగలిగిన దైవజ్ఞానం కలిగిన ఒకే ఒక ప్రవక్త ఆయనే, దానియేలు. ఆయన మాత్రమే దాన్ని చదివి, ఆయన త్రాసులో తోసగా నువ్వు తక్కువగా కనబడ్డావు. ఎందుకంటే దేవుణ్ణి కనపరచలేదు నువ్వు. ఎవరిని? దేవుణ్ణి కనపరచలేదు. నేను రాజుని, నాకు తిరిగిలేదు, ఏదైనా చేస్తాను కాదని వాడు లేడు అనుకున్నావు. ఇప్పుడు దేవుని తటాకా చూసుకో. నిమిషాల ప్రకారంగా నువ్వు చచ్చిపోతావు ఇప్పుడే అన్నాడు. అంతే. ఎవరు? దానియేలు. మోకాళ్ళు పట్టుదిలేసాయి, మోచేతులు పట్టుదిలేసాయి, నడుము పట్టుదిలేసింది, మెళ్ళ పట్టుదిలేసాయి, కూలపోయిపోయి చచ్చిపోయింది. ఎంత అండి? ఎంత? మనుషుడు చావటాకే. రాజే ఏదో చేద్దాం అనుకున్నాడో, దేవుని చూసి వివేకం లేదు వీడికి, ఈ బెల్షస్సరుకి. ఎవడనుకున్నా వీడు? నెబుకద్నెజరు కొడుకే, ఎవడో కాదు. రాజైనా నెబుకద్నెజరు కొడుకు. నెబుకద్నెజరు పర్లేదు, దేవుని మాట విన్నాడు ముందు, తరువాత పాడైపోయాడు. కానీ వివేకం బొత్తిగా చెడి ఉన్నారు. మనొచ్చిన తీవ్రమైన తుఫాను మామూలుది కాదు. రాలేదు కానీ కోనసీమ అడ్రస్ లేకుండా పోను. అసలు వచ్చాను కోనసీమకి. ఇంతకుముందు వచ్చిన తీవ్రమైన తుఫాను వచ్చింది, దానికంటే తీవ్రమైందండి. అంటే అలాంటిది అనమాట, పచ్చి దుర్మార్గుడు లాంటిది అనమాట ఈ తుఫాను. దేవుడు ఎంత గొప్ప ప్రేమ గలవాడంటే, మీరందరూ ప్రార్థన చేశారా? తుఫాను వెళ్ళిపోవాలని ఆయన ప్రార్థన చేశారా? రాకుండా చేయండి ఆయన ఎవరైనా మోకరించి. అవునా? 3 రోజులను
మీ అందరి ప్రార్థన మనలాగా మనకంటే కొన్ని లక్షల మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ తుఫాను వచ్చిన రోజు. అందుకే దేవుడు మళ్ళించాడు దాన్ని. నర్సాపురం పోయింది అలాగ అవతలకి. మీరు విన్నారో లేదు కానీ, సీరియల్ ఎత్తుకున్నారో నాకు తెలియదు కానీ, సెల్ ఫోన్ పెట్టి వార్తలు పెడితే వచ్చేది నాకు భయం, ఎంత కంగారు వచ్చేసేదో. ఆయన తప్పించే దేవుడు. ఆయన స్థానాన్ని ఆయన కాపాడుకుంటాడు. నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. వివేకం కలిగి ప్రభువులో జీవించినప్పుడు గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయను గాక. వర్తమానంలోకి వెళదాం.